అల్లూరు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ అన్నారు. పట్టుబడుతున్న గంజాయి అంతా ఒడిశా నుంచి వస్తుందని తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ఆయన గంజాయి నిందితులను ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ రకంగా రవాణా చేశారు, సూత్రధారులు ఎవరు అన్న కోణంలో వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులను కలిసి వారి నుంచి పలు అంశాలను తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4700 సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేశామని, ఆపరేషన్ గరుడ పేరిట ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడాన్ని సంయుక్త ఆపరేషన్ ద్వారా నిరోధిస్తున్నామని చెప్పారు. మేము అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, ఈ గంజాయి అన్నది చాలా ప్రమాదకరమైంది. దయచేసి గంజాయిని ముట్టుకోవద్దు. ఈ గంజాయికి సంబంధించిన వ్యాపారులు ఎవరైనా మీకు కలిసిన 1972కి మీరు సమాచారం ఇవ్వండి. ఈగల్ వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ లోని ఒక వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తిగా మనం పంటని ధ్వంసం చేయడం జరిగింది. కల్టివేషన్ పూర్తిగా జీరో చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్స్, అదేవిధంగా ఎడ్రిన్ శాటిలైట్స్, వివిధ రకాల కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంప్స్, వీటి ద్వారా పూర్తి స్థాయిలో ఏఎస్ఆర్ జిల్లాలోని మనం గంజాయి సాగును పూర్తిగా అరికట్టడం జరిగింది. ప్రస్తుతం వచ్చిన గంజాయి అంతా కూడా మనకి ఒరిస్సా నుంచి మనకి దిగుమతి అవుతుంది. దాని మీద మేము పూర్తి దృష్టి పెడుతున్నాం. సుమారుగా 81 చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్ని కూడా పటిష్టం చేయడం. ఎవరైతే ఒక్కసారి ఈ కేసులో పట్టుబడి జైలుకు వస్తున్నారో మళ్ళీ బయటికి వెళ్లి అటువంటి కార్యక్రమాలు చేయకుండా అతను ఆపాల్సిన పరిస్థితి చాలా ఉంది. 2 కేసుల్లో 3 కేసుల్లోని వచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు పూర్తికాలం జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ ద్వారా, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా, మానిటరింగ్ ద్వారా చేయబోతున్నాం. ఇప్పటికే మనం రాష్ట్ర వ్యాప్తంగా 4700 సస్పెక్ట్ షీట్స్ మనం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని మనం ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎవరైతే బయట ఉన్నారో అంతకుముందు కేసుల్లో వాళ్ళ మీద నిఘా పెంచడం కోసం కూడా పూర్తిగా మేము ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా కఠినంగా జరుగుతుంది. అదేవిధంగా స్మగ్లర్స్ అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీ ఆస్తులు కూడా జప్తు అయిపోతున్నాయి. మనకిప్పుడు ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినంగా అమలు చేస్తున్నాం.